మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు మీడియా ముందుకి రాబోతున్నారు. మరి కాసేపట్లో తిరుగులేనటువంటి విజయాన్ని సాధిస్తున్నటువంటి కూటమి తరపున చంద్రబాబు నాయుడు స్వయంగా మరి కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 88 కి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ కి ఆల్మోస్ట్ కూటమి చేరువ అయిపోయింది. ఇప్పటికే 85 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. 71 స్థానాల్లో తెలుగుదేశం, 11 చోట్ల జనసేన, మరొక 3 చోట్ల భారతీయ జనతా పార్టీ వెరసి ఇప్పటివరకు 85 స్థానాలకి అధికారికంగా కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ 88కి మరికొద్ది 1-2-3 అడుగుల దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూటమి విజయం దాదాపు ఖాయమైపోయింది. అధికారిక ప్రకటనలు మాత్రమే ఇంకా వెలువడాల్సిన సందర్భంలో అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కూటమి పూర్తి స్థాయి విజయానికి సంబంధించి ఎన్నికల సంఘం వైపు నుంచి ప్రకటన వచ్చిన తర్వాత మరొక 15 నిమిషాల్లో చంద్రబాబు నాయుడు మీడియా ముందుకి రాబోతున్నారు. ఆయన మీడియా సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేసేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆయనకి ఆఫర్లు వచ్చాయని రకరకాల ప్రచారాలు జరుగుతున్న సందర్భంలో జాతీయ రాజకీయాల విషయంలో, రాష్ట్ర రాజకీయాల విషయంలో జనసేన, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన ఉమ్మడి కూటమికి సంబంధించి వారి భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన కేటగారికల్ గా మీడియాకి కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు. 4:30 చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం